హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు తెలంగాణలో లక్షలాది మంది ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే పెన్షన్ పెంపు ఎప్పుడు ఉంటుంది, మహాలక్ష్మి పథకం, విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు ఎప్పుడు పంపిణీ చేస్తారు. ఈ 3 స్కీమ్లపై ప్రభుత్వం ఒక పెద్ద అప్డేట్ అయితే ఇచ్చింది. బడ్జెట్లో 2016లో ఇవి అమలు అవుతాయా, ఎవరికి ఎంత లాభం, ఎవరి నుంచి ఎప్పుడు అమలు అవుతుంది, ఈ వీడియోలో పూర్తి క్లారిటీ ఇస్తా. కాబట్టి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగైతేనే వీడియోలో ఉన్న సమాచారం మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి తాజా సమాచారం అందించడానికి నాకు మోటివేట్గా ఉంటుంది. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో 2026-27 బడ్జెట్ సమావేశాలు మార్చి 16వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ ఉప ముఖ్యమంత్రి అలాగే ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రకటించారు. ఈ బడ్జెట్లో ముఖ్యంగా 3 స్కీమ్లు దీనికి భారీగా నిధులు కేటాయించినట్టు సమాచారం అయితే ఉంది. ఆసరా పెన్షన్ల పెంపు, మహాలక్ష్మి నగదు సహాయం, ఫ్రీ ల్యాప్టాప్ల స్కీమ్. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే పెన్షన్ పెంపు గురించి. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు 2016 రూపాయల పెన్షన్ వస్తుంది. ప్రభుత్వం ప్లాన్ ఏమంటే దీన్ని 4000 రూపాయలకి పెంచడం. ఇది అమలైతే సుమారు 44 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రతి నెల భారీ ఆర్థిక భరోసా. కానీ దీనికోసం ప్రతి ఏటా 11,000 కోట్ల పైగా ఖర్చు అవసరం ఉంటుంది. దీన్ని ఎప్పుడు అమలు చేస్తారంటే ఏప్రిల్ 2026 నుండి ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇది అమలైతే వృద్ధులకు మంచి భరోసా, కుటుంబాలపై భారం తగ్గుతుంది. ఇప్పుడు మహిళల కోసం మహాలక్ష్మి పథకం గురించి తెలుసుకుందాం. ఈ పథకం ప్రకారం ప్రతి అర్హులైన మహిళలకు నెలకు 2,500 రూపాయల నగదు సహాయం చేయబడుతుంది. ఎవరికి ఎంత వస్తుంది? రేషన్ కార్డు ఆధారంగా కుటుంబంలో ఒక మహిళకు ఇప్పటికే ప్రభుత్వం ఆర్టీసీ బస్సు ప్రయాణం, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 2,500 రూపాయలు కూడా వస్తే మహిళకు పెద్ద ఆర్థిక సహాయం అవుతుందని భావిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రభుత్వం. కుటుంబంలో ఖర్చు తేలిగ్గా అవుతుంది. ఇప్పుడు స్టూడెంట్స్ కోసం గుడ్ న్యూస్. ప్రభుత్వం కొత్తగా ఉచిత ల్యాప్టాప్ స్కీమ్ తీసుకురానుంది. ఎవరికి? ప్రభుత్వ కాలేజీలో చదివే విద్యార్థులకు, ముఖ్యంగా పేద మరియు మెరిట్ స్టూడెంట్స్కు. దీంతో డిజిటల్ ఎడ్యుకేషన్ పెరుగుతుంది, ఆన్లైన్ లెర్నింగ్ సులభం అవుతుంది, గ్లోబల్ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు ఈ కొత్త చేయూత పెన్షన్ల గురించి మాట్లాడుకుంటే ప్రభుత్వం ఇప్పటికే 2 లక్షల మంది పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. మరి ఇది ఎప్పుడు ఇస్తారు? దీని ప్రకారం చూస్తే జూన్ 2, 2026లో తెలంగాణ ఆవిర్భావన దినోత్సవం సందర్భంగా దాన్ని ప్రారంభం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం జరుగుతుంది. ముందుగా మే నెలలో అప్రూవల్ లెటర్స్ ఇస్తారు. ఎక్కడ అప్లై చేయాలి? గ్రామాల్లో ఎంపీడీఓ కార్యాలయం, పట్టణాల్లో మున్సిపల్ కార్యాలయం. ఇప్పటికే డెత్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. అర్హుల ఎంపిక జరుగుతుంది. ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న, ఈరోజు మరి పెన్షన్ ఎంతమందికి జమ అవుతుంది? తెలంగాణలో సుమారు 44 లక్షల మందికి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. కానీ నిజమైన పరిస్థితి అందరికీ ఒకేసారి జమ కాదు. కొన్ని రోజుల విడతల వారీగా జమ అవుతుంది. అంటే కొందరికి ఈరోజే వస్తుంది, మిగతా కొందరికి వచ్చే వారంలోపు ఆలస్యం అవుతుంది. సర్వర్ మరియు ఫండ్ రిలీజ్పై ఆధారపడుతుంది. మొత్తానికి చూస్తే తెలంగాణలో పెద్ద మార్పులే రాబోతున్నాయి. పెన్షన్ 4,000 రూపాయలకి పెంచబోతుంది. మహిళలకు 2,500 రూపాయల సహాయం, స్టూడెంట్స్కి ఫ్రీ ల్యాప్టాప్లు, 2 లక్షల కొత్త పెన్షన్ల లబ్ధిదారులకు. కానీ విషయం ఏంటంటే ఇవన్నీ బడ్జెట్ అమలు అలాగే నిధులపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎదురు చూస్తున్నది ఎప్పుడు పూర్తిగా అమలు అవుతాయి అనే విషయం. ఈరోజు ఇవి తెలంగాణ యొక్క చేయూత పెన్షన్ల లేటెస్ట్ అప్డేట్స్. వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.